మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కల్వరి విజయం ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యంలో నుండి మన ధ్యానం నిమిత్తమై దేవుని మాటలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యంలో ఉన్న ఆఖరి మాటను మనం చదువుకుందాం. అయితే ఆత్మపూర్ణులై యుండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ యొక్క మాటలలో ఇది అద్భుతమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీ అంటే అర్థం ఏంటంటే కోరిక. చాలా రకరకాలైన కోరికలు ఉంటాయి, కానీ అన్నీ కూడా మరి అవి మనకు జీవితంలో నెరవేర్చబడవు. ఒక ఆయన చెప్పారు, కోరికలే గుర్రాలైతే అని. గుర్రాలు అవుతాయి ఎవరు నాకు తెలియదు, కానీ కోరికలు రకరకాలుగా ఉంటాయి. ఎఫెసీ సంఘానికి అనేకమైన కోరికలు ఉన్నాయి, అది చేద్దాం ఇది చేద్దాం అని. మన సంఘానికి కూడా అనేక కోరికలు ఉంటాయి. మన సంఘం అలా ఉండాలి ఇలా ఉండాలని మనం అనుకుంటాం. కొన్ని సంఘాలు సోషల్ సర్వీస్ చేయాలి అనుకుంటారు. కొంతమంది మేము కేవలం ఆత్మ సంబంధమైనటువంటి సేవనే చేయాలి తప్ప అలాంటివి చేయకూడదు అనేటువంటి ఆలోచన. కాబట్టి ఎవరి దర్శనంను బట్టి వారు, ఎవరి యొక్క విజన్ను బట్టి వారు వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఎవరిని ఆపే పరిస్థితిలో లేము. ఈ రోజుల్లో సేవ అని అంటే మరి నేషనల్ హైవే మీద లారీ వెళ్ళినట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. నిన్న రక్షణ నిన్నే బాప్తీసం తీసుకున్నాడు. 4 రోజులు పోయిన తర్వాత ఆయన మరి ఇదిగో సువార్థికుడు అయిపోతున్నాడు. 4-5 నెలలు పాస్టర్ గారు వెనకాల తిరిగితే ఆయన కూడా ఒక పాస్టర్ గారు అయిపోతున్నాడు. కాబట్టి సంఘం అంటే ఏమిటి? సంఘానికి ఉండవలసిన నియమాలు ఏమిటి? సంఘం యొక్క దేవుడి ఉద్దేశం ఏమిటి అనేటువంటిది మరి క్రైస్తవ సంస్థలైనటువంటివి వారు ఆలోచన చేయాలి. అక్కడున్న జనాభా ఎంతమంది ఉన్నారు? సర్వే అవసరం. ఇప్పటికీ 7 సంఘాలు ఉన్నాయి. ఇంకో సంస్థ వచ్చింది, 80 మంది ఉన్నారు. ఇంకో సంస్థ వచ్చింది, ఆ పక్కన ఇంకో సంఘం పెట్టారు. అంటే 80 మందికి 8 సంఘాలు. గాస్పెల్ టు ది అన్రిచ్డ్ మిలియన్స్. సువార్త అందని ప్రజలకు మనం సువార్త ప్రకటించాలి. నీ మిషన్ ఏదైనప్పటికీ సరే, అది దేవుని ఉద్దేశం. సంఘాలు ఉన్న చోటే సంఘాలు, సంస్థలు ఉన్న చోటే సంస్థలు. నేను నీకు ప్రేమతో మనవి చేసేది ఏంటంటే, నువ్వున్న సంఘంలో వాళ్ళకి ఎలాంటి అనుభవాలు లేకపో, నీకున్న అనుభవాలు ఏమైనా ఉంటే వాళ్ళకి నేర్పించు, వాళ్ళని కూడా నడిపించి, తప్పేం లేదు. కానీ సంఘం అనే పేరు మీద మొక్కలు చేసి దేవుని నామానికి అవమానం తీసుకురావు. ప్రతి వాడికి కనపడేది ఏంటంటే కాలనీలు కనపడుతూ ఉంటాయి, కమ్యూనిటీస్ కనపడుతూ ఉంటాయి. సువార్త ఎరగని ప్రాంతాలకు వెళ్ళాలి మనం. సువార్త లేని స్థలాలకు వెళ్ళాలి. అక్కడ నీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు పరిశుద్ధాత్మని అక్కడ పనిచేయటం చూస్తాం. దేవుని చేత వాడబడే మనుషులు ఉన్నారు, దేవుణ్ణి వాడుకునే మనుషులు ఉన్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ చాలామంది ఉన్నారు. కాబట్టి అంచె దినాలలో దేవుని సేవను బలంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు అనేకమైన సంగతులు నీకు బోధిస్తూ ఉన్నారు. ఇవి చాలా అద్భుతమైన సందేశాలు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన సందేశాలు, ప్రవచనాత్మకమైనటువంటి మాటలు నీకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. నిగూఢమైన సత్యాలు నువ్వు నేర్చుకుంటే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. వాక్యాన్ని నేర్చుకోవాలి, బైబిల్ గ్రంథాన్ని చదవాలి. నువ్వు నీ కళ అయినా, నీ దర్శనమైనా, నీ ప్రవచనమైనా, అది ఏదైనా సరే వాక్యానికి అనుకూలంగా ఉంటేనే అది సరైంది. లేకపోతే అక్కడికి ఎంతమంది జనం వెళుతున్నప్పుడు కూడా అపవాది భ్రమపరుస్తున్నాడు. సత్యమునకు సేవనీయమైనటువంటి కాలంలో ప్రజలు ఉన్నారని నువ్వు గుర్తుంచుకోవాలి. జనం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం కాదు. మనం ఏ బేస్లో ఉన్నాం? వాక్యానుసారంగా మన జీవితాలు కట్టబడుతున్నాయా? వాక్యానుసారంగా నడుస్తున్నావా? బైబిల్ పరంగా మనం జీవిస్తున్నావా లేదా అనేటువంటిది నువ్వు పరిశీలన చేసుకోవాలి ఒకసారి. ఎఫెసీ సంఘంలో ఎంతో కష్టపడి సేవ చేశాడు. ఎఫెసీ సంఘానికి తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని పంపించాడు. సంఘ భారం అంతా కూడా మీకు తెలియాలంటే ఎఫెసీ పత్రిక, పాస్టర్ ఎపిసల్స్ అనేటువంటివి మీరు చదవాలి. కాపర్ పత్రికలు ఉన్నాయి, 1 తిమోతి, 2 తిమోతి, కొలసీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా పాస్టర్స్ ఎపిసల్స్. సేవ చేయాలని యవనస్తులు ఖచ్చితంగా ఈ పత్రికను మీరు చదవాలి. చదివితే సంఘం అంటే ఏమిటి, సంఘంలో ఏ విధంగా జీవించాలి, ఎలా నడిపించాలి, మరి ఆత్మీయ తండ్రికి కుమారుడికి ఉన్న బంధం ఏంటి, దేవునికి మనకున్నటువంటి బంధం ఏంటి, సంఘానికి దేవుడికి ఉన్నటువంటి ఆ యొక్క బంధం అనుబంధం ఏంటనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఇవి చదవకపోతే చాలా కష్టం, నీకు అర్థం కాదు, గజిబిజి అయిపోతాం. మా చిన్నప్పుడు ఆల్జబ్రా, గుండు గాబ్రా అనేవారు. ఆల్జబ్రా లెక్కలు వచ్చినాయంటే గుండు గాబ్రాగా ఉండేది చాలామందికి.
అదేంటో నాకు తెలియదు. ఆల్జబ్రా నాకు చాలా ఇష్టం, బాగా చేసేవాడిని ఆల్జబ్రా లెక్కలు. దేవుడిచ్చిన కృప. మా గురువు గారు కె రాధాకృష్ణ గారు మాస్టర్, లెక్కల మాస్టరు, ఎంఏ మ్యాథ్స్. మరి ఆయన ఇంగ్లీషు మాకు మరలా టీచరు, ఎంఏ లిటరేచర్. ఆ గొప్ప మహానుభావుడు మాస్టర్ గారు మమ్మలను బాగా రుద్ది, తొడపాశాలు పెట్టి, కొట్టి, మాకు ఎంత నొప్పైనా కలిగించినాయి. కానీ ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మా గురువులు మాకు నేర్పినటువంటి పాఠాలే. ఆధ్యాత్మిక స్థితిలో కూడా, దేవుని వాక్యంలో కూడా అధ్యాయాలు చదివించి దాని మీద మాకు పరీక్షలు పెట్టి మమ్మల్ని రుద్ది, ఇబ్బంది పెట్టి మమ్మల్ని మొత్తం మీద మాకు ఇష్టమన్నా కానీ లేకపోయినా కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని మరి బోధించేటువంటి స్థితిలోనికి వారు తీసుకొచ్చారు. కాబట్టి మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు అయినా, వారందరి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు ఎప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు కూడా కృతజ్ఞత కలిగి ఉండండి, దేవుడు దీవిస్తాడు. ప్రియులరా, ఎఫెసీ సంఘంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అందుకే ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు గారు లెటర్ రాస్తూ ఉన్నాడు. రాస్తూ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. 5వ అధ్యాయంలో భార్య భర్తలు ఎలా ఉండాలో, ఏ విధంగా జీవించాలో, సంఘానికి మరి స్త్రీకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటనేటువంటిది, పురుషుడికి దేవునితో పోలుస్తున్నటువంటి వ్యత్యాసాన్ని గురించి, లేక డిఫరెన్స్ గురించి, లేకపోతే బాంధవ్యాన్ని గురించి చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆత్మపూర్ణులయ్యుండు అని. చాలామందికి ఈ వాక్యం ఇష్టం ఉండదు. బీ ఫిల్డ్ ద స్పిరిట్, దేవుని యొక్క ఆత్మచేత మీరు నింపబడండి అని అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే బ్యాప్టిస్ట్ వాళ్ళు అయితే ఆత్మ అనగానే వీళ్ళు ఎగురుతారు, గంతులేస్తారు, భాషలు మాట్లాడతారు, అది ఇది అని వాళ్ళకి ఒక కంపరం. సరే, అదే పెంతుకొస్తే వాళ్ళు అయితే వాళ్ళు బాగా చదువుతారు ఇది. ఇప్పుడు నాకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ బ్యాప్టిస్ట్. ఫస్ట్ మేము బ్యాప్టిస్ట్ నుంచి వచ్చాం, తర్వాత మేము ఫెలోషిప్ అనుభవంలో ఉన్నాం. మేమున్న సహవాసం కూడా అక్కడి నుంచి వచ్చిందే. కానీ మా అమ్మగారు అయితే ఐపీసీ నుంచి వచ్చిన వాళ్ళే. ఆమెకు మరి ఇదిగో పెంతుకొస్తే అనుభవం ఉంది. ఆమె దేవుని నమ్ముకున్నాక ఆమె దాన్ని పాటించారు ఇప్పుడు వరకు కూడా. కాబట్టి మా నాన్నగారు, మరి మేము రకరకాల సంస్థలు. నా భార్య అయితే ఆమె ఎబ్రోన్ నుంచి వచ్చింది. ఇప్పుడు మా అబ్బాయి అయితే చదువుకున్న చోట ఇంకో ఇండిపెండెంట్ చర్చ్కి వెళ్తాం. కాబట్టి మాదంతా యూనివర్సల్ చర్చ్. మేము ఎప్పుడు ఎవరిని విమర్శించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దేవుడు ఎందుకో సార్వత్రికమైన సంఘాన్ని మా ఇంట్లోనే ఏర్పాటు చేశాడు. సో ఈ అనుభవాలను తెలుసు మాకు. ఎవరిని ఎప్పుడు దేన్ని విమర్శించు. దేవుడు చెప్పాడు, ఆత్మ ఒకటే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. సరే, ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి అని ఎందుకు చెప్పాడనంటే, ఆత్మ అనేటువంటిది అనేక మందిలో రకరకాలుగా ఉంటుంది. రకరకాల నమ్మకాలు ఉన్నాయి మనకి. ఆత్మవరాలు ఆగిపోయినాయి అనేటువంటి నమ్మేవాళ్ళు ఉన్నారు, అసలు ఆత్మవరాలు లేవనే వాళ్ళు ఉన్నారు, ఆత్మవరాలు ఉన్నాయి ఇప్పుడు కూడా దేవుడు నడిపిస్తున్నాడు అనేటువంటి వారు ఉన్నారు. నేను వాదబోధాల జోలికి వెళ్ళట్లేదు. కానీ ఈ లోకంలో దేవుని బిడ్డలమైన మనం ఒక గ్లాసులో కొంచెం నీళ్ళు ఉన్నా సరే నీళ్ళు ఉన్నాయి అంటాం, అర గ్లాసులో నీళ్ళు ఉన్నా సరే నీళ్ళు ఉన్నాయి అంటాం, ఫుల్గా ఉన్న నీళ్ళు ఉన్నాయి అంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నీవు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తివైతే, దేవుని యొక్క ఆత్మచేత నీవు నడిపించబడుతున్న వ్యక్తివైతే నీలో ఆత్మ ఫలాలు అనేటువంటివి కనిపించాలి. గలతీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆత్మ ఫలమేమనగా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు ఒక నారింజి ఫలాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ నారింజి ఫలంలో చాలా తొనలు ఉంటాయి. ఇది కూడా అంతే. ఇది ఆత్మఫలం అని మనం చెప్తే, ఇది ఫ్రూట్ ఇది అని చెప్తే, దాంట్లో ఏముండాలి? తొనలన్నీ కూడా ఒకటి ప్రేమ ఉండాలి, నీవు ఇతరులను ప్రేమించాలి, సంతోషం ఉండాలి, నీవు సమాధానం కలిగి ఉండాలి నీ కుటుంబంలో. 4వది దీర్ఘశాంతము కలిగి ఉండాలి. 5వది దయాళత్వం. 6వది మంచితనం. 7వది విశ్వాసం. 8వది సాత్వికం. 9వది ఆశా నిగ్రహం. నీకు అనేక ఆశలు ఉంటాయి, దాన్ని నిగ్రహించుకోవటమే ఆశా నిగ్రహం. నిన్ను కంట్రోల్ చేసుకోవటమే సెల్ఫ్ కంట్రోల్ అంటాడు. కాబట్టి ప్రియులారా, నీవు దేవుని ఆత్మను పొందేవని అంటే, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావు అంటే, దేవుని బిడ్డలారా, దానికి అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా నీలో ఉండాలి. ఇవి ఆత్మ ఫలాలు.
దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దేవుడు ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్. తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మని యొక్క కాలం. అందుచేత మనం 3వ కాలంలో ఉన్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ వరాలు అనేటువంటివి దేవుడు అనుగ్రహించేటువంటివి. సంఘాభివృద్ధి కొరకు దేవుడు నీకు ఇచ్చాడు. అది ప్రవచనమే కానీ, అది బుద్ధివాక్యమే కానీ, లేకపోతే జ్ఞానవాక్యమే కానీ, భాషలు మాట్లాడేటువంటి వరమే కానీ, దేని బిడ్డ నువ్వు ఏదైనా చేయి. కానీ దేవుడు అల్లరికి కర్త కాదు కనుక అనేక సందర్భాలలో నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జీవించాలో నువ్వు ఆలోచన చేసుకోవాలి. దేవుని నామానికి అవమానం రాకుండా నీ యొక్క సంఘ పరిధిలో, నీ పరిస్థితులలో దేవుని యొక్క ఆత్మచేత, దేవుని యొక్క కృపచేత నీవు ముందుకు నడిపించబడాలని, దేవుని యొక్క జ్ఞానంతో నువ్వు నడిపించబడాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆత్మపూర్ణులయుండుడి. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినప్పుడు నీవు ఆత్మరోషం కలిగిన బిడ్డగా, ఆత్మరోషం కలిగినటువంటి కుమారుడిగా, ఆత్మరోషం కలిగినటువంటి వాడుగా, ఆత్మరోషం కలిగినటువంటి విశ్వాసిగా, ఆత్మరోషం కలిగినటువంటి సేవకుడిగా జీవిస్తావు. దేవుని కొరకు సంఘాలు అభివృద్ధి చేస్తావు. భారం కలిగి ఉంటావు, బాధ్యత కలిగి ఉంటావు, రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటావు. కొంతమంది పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తింటారు, వాళ్ళని వదిలేస్తూ ఉంటారు. అట్లా వదిలేస్తే విశ్వాసులు ఏం చేస్తారు? విశ్వాసులకు సేవకుడు గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, ఏది మంచో ఏది మంచిగా తెలియజేస్తారు. అలా తెలియజేయలేకపోతే వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకోలేరు కదా. కాబట్టి ఏది నీకు మేలో, ఏది నీకు కీడో, ఏది నీకు అవసరమో, ఏది నీకు అనవసరమో దేవుడు నీతో మాట్లాడినప్పుడు దానిని నీవు ఆ ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. అందుచేత దేవుని మాటలంటున్న దేవుని బిడ్డలారా, మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. ఒకనొక దినాన అతని యొక్క అన్నదమ్ములందరూ కూడా మిలిటరీలో ఉన్నారు. మరి అక్కడ వారికి భోజనం తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి జరుగుతున్న సంఘటన ఏంటంటే, 40 రోజులుగా మీలో ఎవడన్నా దమ్ముండవాడు వస్తే, నాతో గెలిస్తే నా రాజ్యం మీకు ఇచ్చేస్తానంటున్నాడు. తర్వాత లేదా మీరు గెలిస్తే మేమంతా మీ కింద బానిసలుగా ఉంటామని సవాల్ చేస్తూ ఉన్నాడు. 40 రోజులు సవాల్ చేస్తున్నా ఆ దేశం వాళ్ళు కానీ, ఆ ప్రజల వాళ్ళు కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఆ దేశానికి కూడా సైనికులు ఉన్నారు, సైన్యం ఉంది. ఆ సైన్యంలోనే ఈ సహోదరుడి యొక్క మరి అన్నదమ్ములు ఉన్నారు. అతని తండ్రికి 8 పిల్లలు, 7 మిలిటరీలో ఉన్నారు. ఈడు ఆఖరివాడు, గొర్రె మందలు కాసుకుంటూ ఉంటాడు. మరి ఈ క్యారేజ్ పట్టుకెళ్ళాడు. అతను అన్న మాటలు వింటున్నప్పుడు ఇతనిలో రోషం పుట్టుకొచ్చింది. భోజనం క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ శత్రువు మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు మరి అప్పుడు శత్రువుని జాగ్రత్తగా చూశాడు. వాడు 6 మూరల జానుడెత్తున్నాడు. మరి వాడి పేరే గొలియాత్. గొలియాత్ మరి శరీరం అంతా కూడా భాగాలన్నీ కప్పుకున్నాడు రాగి శిరస్త్రాణంతో. ఎక్కడ కూడా ఖాళీ లేదు. అంటే బుల్లెట్ ప్రూఫ్ లాగా బాంబు వేసినా కూడా వాడికి ఏం కాదనమాట. బాణాలు వేసినా కూడా వాడికి దిగవన్నమాట. డాలు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, నిలబడ్డాడు, దానికి రమ్మని పిలుస్తున్నాడు, సవాల్ చేస్తూ ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు ఈ చిన్నపిల్లవాడు. సుమారు 15-16 సంవత్సరాల వయసు ఉంటుంది. చూసినప్పుడు ఒక మాట అన్నాడు. చెప్తా బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వాక్యం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. అడుగుతా ఉన్నాడు, వీడిని చంపి వీడిని పక్కన పారేస్తే ఏమిస్తారు బహుమతి? రాజుగారు, మా రాజుగారి పేరు సౌలు అండి, ఆయన యుద్ధానికి రాడు, నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్నాడు, యుద్ధానికి ముందుండాలి కానీ ఇంట్లో కూర్చున్నాడు, నిద్రపోతా ఉన్నాడు, సోమరిగా ఉన్నాడు. ఆయనకు కూడా రాగి స్థిరస్త్రానం ఉంది, యుద్ధ సామాగ్రి ఉంది, కానీ అతని సామాగ్రి, అతని యొక్క విధానము ఇక్కడ యుద్ధానికి పనికిరాదు. అందుకే రాజే వెళ్ళట్లేదు కదా అని సైనికులందరూ భయపడిపోతున్నారు, మిక్కిలి భయపడుతున్నారు, బహు భయపడుతున్నారు. కానీ ఇతను గెలిస్తే రాజుగారు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడని చెప్పా. దేవుని బిడ్డలారా, అప్పుడు అన్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. నోరుండి మాట్లాడలేని వాడు కాదు, కళ్ళుండి చూడలేని వాడు కాదు, చెవులుండి వినలేని వాడు కాదు, కాళ్ళుండి నడవలేని వాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, శక్తి కలిగిన దేవుడు.
మాట్లాడే దేవుడు, మహిమ కలిగిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమైన దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సౌలు మనం చూసినప్పుడు నిర్లక్ష్యంగా ఉన్న వారికి సాదృశ్యంగా ఉన్నాడు. సోమరులుగా ఉన్నటువంటి వారికి అతనికి అన్నీ ఉన్నాయి కానీ యుద్ధానికి పనికిరాడు. చాలామందికి అన్నీ ఉంటాయి కానీ అవసరానికి ఉపయోగపడరు. ప్రియులారా, చిన్నవాడే కానీ దేవుని మీద ఆనుకుని మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఆఫ్టర్ ఆల్ వీడెవడు అంటున్నాడు. ఆత్మరోషం కలిగిన వాడై, ఆత్మచేత నింపబడినటువంటి వాడై, దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వాడై, దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు రేపుతా ఉన్నాడు. దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రియులరా, నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడు. అన్నదమ్ములు అన్నారు, మేము వెళ్ళలేకపోతున్నాం, నువ్వు ఏడకపోతావు నాయన, నువ్వు చూస్తే చాలా చిన్నవాడివి, రాజుగారి దగ్గరికి వెళ్దాం నడు అని చెప్పి రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. రాజుగారు అడిగారు, ఎలా యుద్ధంలో గెలుస్తావు చెప్పు నాకు, నేను వింటానని చెప్పాడు. నేను గొర్రెల మందలు కాస్తున్నప్పుడు నా గొర్రెల మందల మీదకి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటిని చీల్చివేయడానికి దేవుడు శక్తినిచ్చాడు. అంతేకాదు రెండవ పర్యాయం సింహం ఒకటి వచ్చింది. ఒక గొర్రె పిల్లను నోట పట్టుకుని వెళ్తూ ఉంది. దాన్ని గడ్డం పట్టుకుని చీల్చేశాను. దాని నోటిలో ఉన్న గొర్రె పిల్లను తీసుకొని భుజం మీద వేసి తీసుకొచ్చాను. ఎలుగుబంటిని జయించడానికి శక్తినిచ్చిన దేవుడు, సింహము బారి నుండి కాపాడడానికి శక్తినిచ్చిన దేవుడు, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని కూడా ఆ విధంగా హతము చేయడానికి దేవుడు శక్తినిస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆత్మరోషం కలిగిన వాడిగా మాట్లాడు. అబ్బాయి నువ్వు చిన్నవాడివి, ఆపి తాగేటట్లేవు, సరిపో అని చెప్పేసి పైన అన్నీ వేశారు. రాగి శిరస్త్రానము, కత్తి, డాలు అన్నీ ఇచ్చారంట. ఇవన్నీ నాకు వాడికి లేదబ్బాయి అని చెప్పేసి ఒక ఏట్లోనికి వెళ్ళి 5 నున్నరాలు తీసుకున్నాడు. వడిసెలు పట్టుకున్నాడు. చూడండి, చేత్తో కర్ర పట్టుకున్నాడు. నేను వెళ్ళి వస్తానన్నా వెళ్ళాడు. యుద్ధ నేర్పరి, యుద్ధం తెలిసినవాడు, బలమైన వాడు శత్రువు చూసన్నాడు, రా ఇశ్రాయేలీలు అంత మగవాడు ఎవడు లేడా, ఎంత పెద్దవాడు వస్తాడు అనుకున్నాను, నువ్వా ఇశ్రాయేలీల పక్షంగా ఉన్నది, నువ్వా, రా చూద్దాం, అసలు నువ్వు నాకు సరిపోవు దేంట్లో కూడా. చాలామంది అంటారు, నువ్వు నాకు జాలవు, అసలు సంబంధం తీసుకోవడానికి, టీం అందుకోవడానికి, నీ స్టేటస్ ఎక్కడ, నా స్టేటస్ ఎక్కడ, నీ స్థితి ఎక్కడ, నా స్థితి ఎక్కడ, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా, ₹1 10 కోట్లు 100 కోట్లు అంటారు చాలామంది. ఎన్ని ఉంటాయి కానీ ఆడికి తింటాకేముండదు. మరి నాకు అర్థమై చావదు. సరైన బట్ట వేయడు, సరైన తిండి తినడం, సరైన వాహనం ఉండదు. కానీ చెప్తాడు, నా స్టేటస్ వేరు, నా అంతస్తు వేరు. అదే చెప్తున్నాడు, నా కింద నువ్వు తోగవు, ఇది భాష. నువ్వు నాతో సరి తోగలేవు, రా ఆకాశ పక్షులకు ఆహారం వేసేస్తా అన్నాడు. కర్రపులను ఇరిసినట్టుగా ఇరిసేస్తాను అన్నాడు. మొత్తం మీద అంటున్నాడు, నీవు శరీర సంబంధమైన ఆయుధాలు ధరించి వస్తున్నావేమో కానీ నేను యెహోవా నామమును వస్తూ ఉన్నాను. యెహోవా నామము పరిశుద్ధమైన నామం, యెహోవా నామము శక్తి కలిగిన నామం, యెహోవా నామము రోషం కలిగిన నామం, యెహోవా నామము మహోన్నతమైనటువంటి నామం. నేను దేవుని ధరించి దేవుని పక్షంగా దేవుని పేరట వస్తూ ఉన్నాను, యుద్ధము యెహోవాదే అని చెప్పాడు. పెట్ట కొంచెమే కానీ కోతగానం అంటారు కదా. నేను అందుకే మాట చెప్పు, ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్పాడు కదా. ఇది ఆత్మపూర్ణులై ఉంటే ఏది ఇంటికాడ కూర్చోవటం కాదు. సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే సంఘానికి వెళ్ళాలి, సభలు జరుగుతుంటే సభలు దేవుని కొరకు, నా కోసం కాదు అనుకోవడం కాదు, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ గ్రామం కోసం, నీ దేశం కోసం, నీ పట్టణం కోసం సభలవి. నీ సంఘం ఏదైనా, నీ సిద్ధాంతం ఏదైనా, నీ సంస్థ ఏదైనప్పటికీ దేవుని యొక్క ఆత్మలో నువ్వు ఎక్కడ మేలు పొందుతున్నావో, ఎక్కడైతే బలపరచబడుతున్నావో అక్కడ నువ్వు వెళ్ళాలి. దేవుని వాక్యం వినాలంతే. దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, అంటా ఉన్నాడు, యెహోవా నామమున నేను వస్తున్నాను అంటూనే వడిసెలు విసిరాడు. అది గిరిగిర వెళ్ళి మొత్తం మీద నొసటి మీద కొంచెం రాయి బట్టి అంత ప్లేస్ ఉందట. తగలగానే ఈ వాజ్ ఫెల్ డౌన్. గొలియాతు పడిపోయాడు, బార్లు పడిపోయాడు. అతను కత్తి తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏయ్ అన్నాడంతే, ఒక్క యాతకు నరికేశాడు అంతే. అది పట్టుకున్నాడు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు,
జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ యేసు జయ యేసు. విక్టరీ ఆఫ్ జీసస్. దేవుని బిడ్డలారా, దేవునికి జయం తీసుకొచ్చాడు, దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పక్షంగా నిలబడలేదు, ఇజ్రాయెల్లో ఎవడు కూడా దేవుని కొరకు నిలబడలేదు, ఇజ్రాయెల్ దేశం యొక్క రాజు నిలబడలేదు. ఒక చిన్నవాడు, ఒక బాలుడు, ముక్కు పచ్చలారినవాడు దేవుని నామమున నిలబడ్డాడు. దేవుని నామం అక్కడ కనపరచబడింది. నీ సంఘం విడిపోతున్నప్పుడు నీ సంఘాన్ని బలపరచడానికి, నీ సంఘం కట్టడానికి నువ్వు నిలబడాలి. నీ సహవాసం విడిపోతున్నప్పుడు ఆడిపోతే నాకు మంచి పదవద్దులు అనుకోకూడదు. నువ్వు అనేకుల కొరకు నువ్వు నిలబెట్టుకోవాలి. నీ సంఘం విడిపోతున్నప్పుడు, నీ కుటుంబం విడిపోతున్నప్పుడు, విడిపోతున్న కుటుంబంలో ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి. విడిపోకుండా కుటుంబాన్ని కట్టే పని నీది. పడగొట్టే పని కాదు, చెడగొట్టే పని కాదు, కట్టే పని దేవుడు అప్పగించాడు. పదవుల కోసం ఎన్నో ఫెలోషిప్ల ముక్కలైపోతా ఉన్నాయి. పదవుల ముఖ్యం కాదు, నీకు దేవుని నామం కనపరచబడాలి. నువ్వే నిరాశలో ఉన్నావు నాకు తెలియదు, నిస్పృహలో ఉన్నావు నాకు తెలియదు. ఎన్నో ఏళ్ళను సేవ చేస్తూ నాకు సంఘం లేదు, ఇల్లు లేదు, ఏంటి నా జీవితం అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని మీద నిలబడితే, దేవుని పక్షంగా నిలబడితే, దేవుని కొరకు నిలబడితే, ఆత్మరోషం కలిగిన వాడు ఉంటే దేవుడు నీ మందిరాన్ని కట్టిస్తాడంతే. ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా కోరేష్ అనేటువంటి ఒక అన్య రాజు చేత దేవుని మందిరాన్ని కట్టించిన దేవుడు ఒక మిలినియరో ఒక బిలినియర్తోనో దేవుడు నీ మందిరాన్ని కట్టిస్తాడు. దేవుడు నీకున్నటువంటి అవసరతలు తీరుస్తాడు. నీ గృహాన్ని కట్టించగలిగినటువంటి దేవుడు ఆయన. ఉజ్జీవాన్ని నీ సంఘంలో రేకెత్తించాలని, నీ కుటుంబంలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడేటువంటి బిడ్డలు లేవనెత్తబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 130 కోట్ల జనాభాలో కేవలం 2%, కేవలం 6%, లేదా కేవలం 10%, రహస్య క్రైస్తవులు 6% ఉన్నటువంటి ఈ భారతదేశంలో దేవుని కొరకు రోషం కలిగినటువంటి దావీదులు కావాలి. దేవుని కొరకు రోషం కలిగినటువంటి సేవకులు లేవాలి. రోషం కలిగినటువంటి దేవుని యవనస్తులు దేవునికి కావాలి. ఇది నాన్న, నువ్వెందుకు కాకూడదు? నీ బిడ్డలు ఎందుకు కాకూడదు? దేవుని పక్షాన ఒక దినాన యేసయ్య అంటే ఎవరో తెలియదు అనేటువంటి బొంకినటువంటి పేతురు దేవుని పక్షంగా నిలబడినప్పుడు 3000 మంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. నా మాటల ముగింపులో తీసుకొస్తా ఉన్నాను. అందరూ చంపేస్తున్నారు, బయలు ప్రవక్తలు సేవకులను చంపుతారన్న మాట వినగానే బలహీనుడైపోయి ఏలియా కూర్చుని ఉన్నాడు. ఏలియా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అన్నాడు దేవుడు. అయ్యా నేను ఒక్కడనే మిగిలిన్నానయ్యా, రోషం కలిగిన వాడనై నీ సన్నిధిలో నేను ఒక్కడనే మిగిలిను. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఆలోచించేది అందరూ. ఒక సంఘంలో 350 మంది ఉన్నారు. ఒక సమయం వచ్చింది 350 మంది ఇడిపోయారు. ఒక్క ఆమె ఉంది. ఆ ఒక్క ఆమెతో సేవకుడు ఆ కుటుంబం రోడ్డును పడింది. నేను ఇంతకాలం సర్వీస్ చేస్తే, ఇంతకాలం శ్రమ పడితే నాకు ఈ పరిస్థితి ఏంటని పాస్టర్ గారు బలహీనుడైపోయాడు, పాస్టర్ గారు బలహీనుడైపోయారు, పిల్లలు బలహీనులు అయిపోయారు. ఏదో కారణం చెప్పి కుర్రాడు తీసుకెళ్ళిపోయాడు, పక్కన ఒక మందిరం వేసేసాడు, అయిపోయింది. చివరికి అతను ఎవరినో తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సంఘం పాడైపోయింది, ఎటు కాకుండా అయిపోయారు. దేవుని బిడ్డలారా, 1.5 సంవత్సరం అయిన తర్వాత దేవుని బిడ్డలారు వస్తారనుకున్నారు, రాలేదు. 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. చివరికి వాళ్ళు తప్పు తెలుసుకుని వారి యొక్క తల్లి సంఘానికి వారు వచ్చేసారు. అది నాన్న పాస్టర్ గారికి దండేస్తూ ఉన్నారండి. దండేస్తుంటే పాస్టర్ గారు చెప్పారు మైక్ తీసుకుని, నాక దండ, ఒక్క ఆమె నిలబడింది నా కోసం. ఆ సహోదరి 3 సంవత్సరాలుగా నా సంఘం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. నేను ప్రార్థన చేశాను, కానీ ఇదిగో ఈ గౌరవం నాకు కాదు, ఆ తల్లికి దక్కాలి. ఆ తల్లి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏమనుకుంటున్నారు మీరు అని వారితో మాట్లాడి సంఘాన్ని మరలా తిరిగి సమకూర్చగలిగింది. అందుకే మరి ఆ యొక్క గొప్ప ఆధిక్యత ఆమెకే చెందాలని చెప్పి పాస్టర్ గారు ఆ శాల్వా, ఆ దండ ఆమెకి వేశారు. దేవుని బిడ్డ, మీరు ఆలోచన చేస్తే దేవుని కొరకు ఏలియా ఒక్కడే రోషం కలిగి నిలబడ్డాడు. భారతదేశ రక్షణ కొరకు, దేవుని బిడ్డలు అనేక మంది నశించిపోతున్న యవనస్తుల కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు దేవుని ఏలియాలు ఎక్కడున్నారు? దేవుడు కావాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని కొరకు నిలబడతావా? అందుకే రోషం కలిగిన వాడు మన దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు మన దేవుడు, మహిమ కలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ప్రియులరా, నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. నువ్వు దేవుని కొరకు ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఆత్మపూర్ణులై ఉండండి. సగం సగం భక్తి కాదు, సగం సగం ప్రార్థన కాదు, ఆత్మలో నీవు పరిపూర్ణుడవై ఉండు, ఆత్మరోషం కలిగిన వాడవై ఉండు.
దేవుని కొరకు ఫలిస్తావు, ఆశీర్వదించబడతావు. కోరుకున్న వారికి నా ఆత్మను నేను కొలత లేకుండా అనుగ్రహిస్తానని ప్రభు చెప్పారు. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని అభిషేకమును కలిగి అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని విశ్వాసిగా, దేవుని సేవకుడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, ఒక మంచి విశ్వాసిగా ఆత్మ నడిపింపు ఏ విధంగా ఉంటుంది? ఈ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? ఫలభరితంగా ఉంటుందా? ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? నలిగిపోయి నశించిపోతున్నావా? సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఎప్పుడూ ఉంటాయి. కానీ నీవు ఆత్మ పూర్ణురాలైనప్పుడు, ఎప్పుడైతే దేవుని ఆత్మలో నువ్వు ఫ్లోవింగ్ అనేది జరుగుతుందో, ఆ ఆత్మ ప్రవాహంలో నీ కష్టాలన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. ఆత్మ ప్రవాహంలో నీ సమస్యలన్నీ కూడా పారిపోతాయి. ఒక అద్భుతము చేసి నాకున్న సమస్యల నుంచి విడుదల చేయి ప్రభు అని ప్రార్థన చేసుకో. దేవుడు నీ కుటుంబాన్ని, నీ సమస్యలు అన్నిటి నుంచి నీకు విడుదలైపోతూ ఉన్నాడు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కంటే రాబోయే సంవత్సరం అద్భుతాలు జరిగే సంవత్సరంగా, మహత్కార్యాలు జరిగే సంవత్సరం, గొప్ప ఉజ్జీవాన్ని నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ దేశంలో దేవుడు రేకెత్తించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, ఆత్మపూర్ణులయుండు అని ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. ఆత్మపూర్ణులై ఉండాలంటే ప్రార్థనాపరులై ఉండాలని, వాక్యం చదవాలని, సంఘానికి కట్టుబడి ఉండాలని, నీ కొరకు నాయనా ఆత్మ నడిపింపగలిగే అనేక ఆత్మలను సంపాదించే బిడ్డలుగా ఉండాలని మీరు ఇంతవరకు నీ దీనదాసుని ద్వారా మాట్లాడారు. ఈ వాక్యాలు వింటున్న బిడ్డల జీవితాల్లో ప్రార్థనాత్మను కోల్పోయిన వారుగా, వాక్యం చదివేటువంటి ఆత్మను కోల్పోయిన వారుగా, అనేక మంది ఆత్మలో చల్లారిపోయిన స్థితిలో ఉన్న వారిని తిరిగి లేవనెత్తండి, ఉజ్జీవింపజేయండి. ఈ సందేశము ద్వారా అద్భుత కార్యం, మహత్కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించమని యేసు పుణ్యనామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. మరి కల్వరి విజయం ప్రోగ్రాం మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, మీ సంఘాలు క్షేమాభివృద్ధి కలిగజేసే విధంగా ఉన్నాయని సందేశాలు మీ ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా విని సంతోషిస్తున్నాం. మీ కుటుంబాలకు, మీ సంఘాలకు దేవుడు ఆశీర్వాదమును, దీవెనివ్వాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.